అందరికీ నమస్కారం. రాజకీయ విరోధాన్ని ఎప్పుడు కూడా పర్సనల్గా తీసుకోవద్దు. ఏ రాజకీయ పార్టీలో ఉంటారో ఆ రాజకీయ పార్టీ సిద్ధాంతాన్ని, విధానాన్ని చెప్పుకోవాలి. అవతల రాజకీయ పార్టీ చేసే తప్పుని ఎత్తి చూపాలి. అంతే తప్ప అవతల రాజకీయ పార్టీ నాయకంగా తిట్టడము, కొట్టడము అలా చేయటం అనేటువంటిది ఎప్పటికీ మంచి పద్ధతి కాదు. తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి గారు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంటు, అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రి కావాలనుకునే కేటీఆర్ ఇద్దరూ కలిసి పైకి తిట్టుకున్న లోపల అండర్స్టాండింగ్లో పనిచేసుకుంటున్నారు. ఎవరికి కావాల్సిన పని వాళ్ళకి అవుతుంది. రేవంత్ రెడ్డి, కేటీఆర్ కలిసి పనిచేసుకుంటున్నారు. ఇంకా ఆ మాటకు వస్తే వీళ్ళిద్దరితోటి బీజేపీ నాయకుడు కూడా కలిసి నడుస్తున్నారు. ఒకళ్ళ పట్ల ఒకరికి కన్సర్న్ ఉంది, ఒకరితో ఒకరికి అండర్స్టాండింగ్ ఉంది. కానీ కింది స్థాయిలో కొన్ని చోట్ల ఇప్పుడు ఎగ్జాంపుల్ వివేక్ వర్సెస్ బాల్కా సుమన్, వాళ్ళిద్దరి మధ్య వ్యక్తిగతంగా వైరం తయారైంది. వివేక్ గతంలో బీఆర్ఎస్, తర్వాత బీజేపీ, ఇప్పుడు కాంగ్రెస్లో మంత్రిగా ఉన్నారు ఆయన. బాల్కా సుమన్ మొదటి నుంచి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకుడు, కేసీఆర్ అనుచరుడు. ఇక అక్కడే ఉంటాడు, ఆయన కమిటెడ్ ఆ పార్టీకి. అయితే వాళ్ళిద్దరూ మొదట్లో 2014లో ఎంపీ సీటు కాడ రాజకీయ ప్రత్యర్థులు ఒకరి మీద ఒకరు పోటీ చేశారు. అప్పటిదాకా నాకు తెలిసి వాళ్ళిద్దరికీ ఒకరి మీద ఒకరికి వైరం లేదు. అప్పుడు ఎంపీగా నిలబడప్పటి నుంచి వాళ్ళిద్దరు పర్సనల్గా తీసుకున్నారు ఒకరినొకరు. అప్పటి నుంచి ఇప్పటి వరకు అదే నడుస్తుంది. ఒక్క కేతనపల్లి మున్సిపాలిటీ ఎక్కడ బీఆర్ఎస్ వశమవుద్దోనని చెప్పేసి దాని మీద సీరియస్గా దృష్టి పెట్టి కాంగ్రెస్ వైపు లాక్కోవాలని వివేకారు. ఎందుకు అక్కడ బాల్కా సుమన్ హవా కొనసాగిద్దేమోనని, బాల్కా సుమన్ పై చేయి కాకూడదని అంత పర్సనల్గా తీసుకున్నారు కేతనపల్లి మున్సిపాలిటీని వివేక్ గారు. నా చేతిలోకి వచ్చే మున్సిపాలిటీ నా కాంగ్రెస్ లాక్కుంటుందా అని బాల్కా సుమన్ కూడా అంతే పర్సనల్గా తీసుకున్నాడు. వాళ్ళిద్దరి మధ్య రాజకీయం మరి ఎంతవరకు వెళ్ళిందంటే, బాల్కా సుమన్ ఏదో ట్రాఫిక్ది అది తీసుకొచ్చి వివేక్ వెంకటస్వామి కారు మీద ఒక మంత్రి కాన్వాయ్ మీద విసిరేశాడు. దాని మీద కేసు పెట్టి బాల్కా సుమన్ని జైల్లో పెట్టారు. సరే, కేతనపల్లి మున్సిపాలిటీని దక్కించుకోవడం కోసం బాల్కా సుమన్ మీద కేసులు పెట్టారు, అరెస్ట్ చేశారు, జైల్లో పెట్టారు. ఇది బీఆర్ఎస్ నాయకులు మాట్లాడారు. ఈ రాజకీయ విమర్శలు పక్కన పెడితే వాళ్ళిద్దరి మధ్య ఎవరికి ఎవరు తగ్గకుండా ఒకరిని ఒకరు తిట్టుకునేదాకా, ఒకరిని ఒకరు దాడి చేసుకునేదాకా వెళ్ళింది వ్యవహారం. ఇప్పుడు బాల్కా సుమన్ జైలు నుంచి బెయిల్ మీద బయటకు వచ్చి మాట్లాడుతూ, జైల్లో నన్ను హింస పెట్టారు, ఇబ్బంది పెట్టారు, నేను దీన్ని గుర్తుపెట్టుకుంటాను, రివర్స్ ఇచ్చి తీరుతాను, పైగా ఐ లవ్ యూ వివేక్ అంటూ మాట్లాడు. ఒకసారి వినండి. నన్ను వదలలే, నన్ను బాగా దోమలున్న రూమ్లో పెట్టిరు. నాకు మంచినీళ్ళు చక్కగా ఇయ్యలే, భోజనం చక్కగా ఇయ్యలే. నాకు 2 రోజుల పాటు గొంతు నొప్పి వస్తే ఇప్పటికి కూడా నా త్రోట్ ఇంకా సెట్ కాలే. నాకు చక్కగా ట్యాబ్లెట్లు ఇయ్యలే. కొంచెం ఫీవరిష్గా ఉంది అంటే వచ్చి చూసే పరిస్థితి లేదు. ట్యాబ్లెట్లు ఇవ్వరు, డాక్టర్లు వచ్చి చూడరు. మొత్తం దోమలు. మేము 7-8 మంది ఆ రూమ్లు ఉంటే 100-150 దోమలు. అంటే కావాలని చెప్పి మాకు రిస్ట్రిక్షన్స్, నువ్వు గిన్నెనే తిరగాలి, ఇగో గిదే బ్యారకు, బయటకు పోవద్దు, న్యూస్ పేపర్లు ఇయ్యరు, పుస్తకాలు తెప్పించుకుంటామంటే దానికి కోర్టు నుంచి పర్మిషన్ కావాలంటారు. చలి బాగా పెడుతుంది, ఇబ్బంది అవుతుంది అంటే దుప్పట్లు ఇయ్యరు. మా శ్రీకాంత్ అని మా అడ్వకేట్ ఒక 3 రోజుల తర్వాత పాపం ఆయన పోరాటం చేసి నేను కప్పుకోవడానికి కూడా దుప్పటి, దానికోసం మా ఆదిలాబాద్ చెందినటువంటి శ్రీకాంత్ అనే అడ్వకేట్ 3 రోజులు ఫైట్ చేయాల్సి వచ్చింది. 3 రోజుల ఫైట్ తర్వాత నాకు దుప్పటి వచ్చింది లోపలికి. అంటే ఇంత దుర్మార్గంగా, ఇంత పైశాచికంగా వీళ్ళు వ్యవహరించారు ప్రభుత్వ పెద్దలు. అంతే. తర్వాత ఇంకో మాట కూడా అన్నాడు, ఐ లవ్ యూ వివేక్ అంటూ. ఒకసారి వినండి. ఓకే, సంతోషం, బాగా కొట్టిర్రు, బాగా కొడుతుర్రు, బాగా ఇబ్బందులు పెడుతుర్రు మమ్మల్ని. సరే, ఐ లవ్ యూ వివేక్, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ వివేక్. చాలా ఇబ్బంది పెడుతున్నావు, సంతోషం, ఓకే, నో ప్రాబ్లం. సరే, కానీ ఏదేమైనా అంతిమంగా ఒక మాట మాత్రం నేను తెలియజేస్తా ఉన్నా, ఏది వట్టిగా పోదు, అన్ని ప్రజలు గమనిస్తా ఉన్నారు. ఇలా మేమేందో మీరేందో ప్రజల. సో చూశారు కదా, వివేక్ వర్సెస్ బాల్కా సుమన్ ఇద్దరు రాజకీయాన్ని ఎంత పర్సనల్గా తీసుకున్నారు, వాళ్ళ మధ్య ఉన్న రాజకీయ విరోధాన్ని ఎంత పర్సనల్గా తీసుకున్నారో చూశారు కదా. మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ చేయండి. దయచేసి వీడియోని లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ.